ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న ఇండస్ట్రీలో మలయాళం ఇండస్ట్రీ ఒకటి. వాళ్ళు చిన్న సబ్జెక్ట్ని సైతం 2.5 గంటల పాటు ఎక్స్టెండ్ చేస్తూ ప్రేక్షకుడిని కూర్చోబెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. చిన్న కాన్సెప్ట్తో సినిమాలను చేసి చాలాసార్లు సక్సెస్లను సాధించి చూపించారు. నరివెట్ట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయటం విశేషం. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, అడవిలో అక్రమంగా నివసిస్తున్న కొంతమందిని ఖాళీ చేయించి ఆ ప్లేస్ని ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో బ్రతుకుతున్న వాళ్ళు మేము ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయేదే లేదు అంటూ పోలీసులకు ఎదురు తిరగటంతో అక్కడ కొన్ని అల్లర్లు జరుగుతాయి. ఇక ఆ అల్లర్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన టోవినో థామస్ అడవి మనుషుల్లో ఒకరిని కాల్చేస్తాడు. దాంతో ఆయన చనిపోతాడు. ఇక టోవినో థామస్ మీద కేసు ఫైల్ చేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నిజానికి టోవినో థామస్ అతన్ని చంపాడా, లేదంటే కొంతమంది కావాలనే టోవినో థామస్ని ఆ మర్డర్ కేసులో ఇరికించారా అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు అనురాజ్ మరోసారి ఇంతకుముందు చేసిన ఇష్క్ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. మలయాళం సినిమా ఇండస్ట్రీలోనే ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. చిన్న పాయింట్తో ప్రేక్షకులను కట్టిపడేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులలో ఈయన కూడా ఒకరని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో కూడా ఒక చిన్న పాయింట్ని తీసుకుని 2.5 గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాడు. నిజానికి ఇదొక డబ్బింగ్ సినిమా అయినప్పటికీ థియేటర్లో చూస్తున్నంతసేపు మన తెలుగు సినిమాలను చూసినట్టుగానే అనిపిస్తుంది. అలాగే 2.5 గంటల పాటు ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా చాలా ఎంగేజింగ్గా ఈ స్క్రీన్ రాసుకున్న పద్ధతి, సినిమాను నడిపించిన విధానం అయితే అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లేలో కొన్ని లాగ్స్ వేసుకొని వాటిని రివీల్ చేయటం, ట్విస్ట్లను కూడా అద్భుతంగా మలచటంతో ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి అవి బాగా నచ్చుతాయి. ఇక ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ చిన్నదే అయినప్పటికీ ఆయన రాసుకున్న ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా, ఫ్రెష్గా ఉండటంతో సినిమా చూసే ప్రేక్షకుడికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. టోవినో థామస్ యాక్టింగ్ కూడా ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ఎమోషనల్ సీన్స్ని ఎలివేట్ చేయటంలో చాలా వరకు హెల్ప్ అయ్యింది. ఇక ఈ సినిమాని ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసాము అంటూ సినిమా యూనిట్ అయితే చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాడు, ఒకవేళ డ్యూటీలో నుండి సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే అలాంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనేది కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారు.